వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. మెదక్ జిల్లాలో నిజాంపేట మండల వ్యాప్తంగా గత రాత్రి కురిసిన వర్షానికి ఎండబోసిన వరి ధాన్యం కుప్పలు తడిసిపోయాయి. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కాంటాలు సకాలంలో జరగకపోవడంతో 15 రోజుల్లో పూర్తయ్యే ప్రక్రియ నెల రోజులు గడిచినా పూర్తి కాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే కల్వకుంట్ల గ్రామంలో నెల రోజులుగా వడ్లు కేంద్రాలకు తరలించినా కాంటాలు జరగకపోవడంతో నిర్వాహకులు నిర్లక్ష్యంపై రైతులు మండిపడుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసి కాండాలు వేగవంతం చేసి రైస్ మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. ఇప్పుడు ఆల్రెడీ నింపి కూడా 4 రోజులకు వస్తుంది, ఆనే ఉన్నాయి, ఇంకా పోలేదన్న. ఏంటంటే మిక్కిలి ఏం చేయలేము. ఇక్కడ ఎవరిని అడిగినా ఏం సమాధానం లేదు. వాళ్ళు పోతే ఈ లారీలు వస్తలేవు అంటారు. ఇది డేటు చూసుకోండి. నెల రోజు రాళ్ళు పడ్డప్పుడు వచ్చిన వడ్డు ఈ వరద అట్టే నాతో ఇప్పుడు కాళ్ళు పెట్టిన మాకు సగం పడ నాణ్యత సార్. అది ఇంకంతే. ఇక తిప్పటి ఎండలో పడ చచ్చిపోతున్నాం, పీకుతున్నాం. ఇక గంట సాయంలో మొత్తం ఒక రాజు పోసి మొత్తం 12 రాజులు పోతున్నాయి. ఒక ట్రాక్టర్ పోసి 12 ట్రాక్టర్లు తీసుకుపోతారు. అదే సీరియల్. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం లక్ష్మీపురం పంచాయతీలో గ్రామ ఇలవేల్పు శ్రీ బంగారమ్మ తల్లి పండుగను వైఎస్ఆర్సీపీ ఉపాధ్యక్షులు బోని బంగారు నాయుడు ఇంట అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు, జిల్లా పార్లమెంటు పరిశీలకులు తైనాల విజయ్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం నిర్వహించిన ఆత్మీయ విందులో నాయకులు పాల్గొని తల్లి ఆశీస్సులు పొందారు. ఈ వేడుకల్లో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని టీడీపీ పార్టీ కార్యాలయంలో క్లస్టర్ 2 డిజిటల్ మహానాడు కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు, కమ్మ కార్పొరేషన్ చైర్మన్ మరియు పరిశీలకులు నాదెండ్ల బ్రహ్మం చౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించి నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం సీఎం చంద్రబాబు ప్రసంగాన్ని ఎల్ఈడీ స్క్రీన్ ద్వారా వీక్షించారు. కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, కార్యకర్తలు పాల్గొన్నారు. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం లక్ష్మీపురం పంచాయతీలో గ్రామ ఇలవేల్పు శ్రీ బంగారమ్మ తల్లి పండుగను టీడీపీ సీనియర్ నాయకుడు గాడి తాతీనాయుడు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన ఆత్మీయ విందులో పాల్గొని తల్లి ఆశీస్సులు పొందారు. ఈ వేడుకలో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజాప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వల్లభి వద్ద అక్రమంగా తరలిస్తున్న 5 క్వింటాళ్ల నల్లబెల్లం 50 కిలోల పటికను ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు నుంచి మహబూబాబాద్కు బెల్లం అక్రమంగా తరలిస్తున్నారన్న సమాచారం మేరకు తనిఖీలు చేపట్టగా అనుమానాస్పద కారును ఆపి పరిశీలించారు. ఈ తనిఖీల్లో భారీగా నల్లబెల్లం పటిక లభించడంతో వాహనాన్ని స్వాధీనం చేసుకుని 2 అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. వల్లభి ముదిగొండ మండలం వల్లభి వద్ద తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఈ తనిఖీలలో జగ్గైపేట ప్రాంతం నుంచి ఆంధ్ర ప్రాంతం నుంచి ఖమ్మం వైపు వస్తున్న ఒక కారును ఆపితే అందులో 500 కేజీల బెల్లం 50 కేజీల పటిక దొరికింది. ఈ నిందితుల వివరాలు అడిగితే వాళ్ళు కర్లపాటి స్వామి, ఈయన మహబూబాబాద్ వాసి, తర్వాత షేక్ యాకూబ్ పాషా, ఈయన కందికొండ గ్రామం మహబూబాబాద్ జిల్లా వాసి. వీళ్ళిద్దరు కలిసి ఇటు షేక్ యాకూబ్ పాషా, కందికొండ గ్రామం మహబూబాబాద్ మండలం. వీళ్ళిద్దరు కలిసి ఈ బెల్లము మరి పటికను గుడుంబ తయారీలో వాడే వీటిని నల్ల బెల్లం పటికను గుంటూరు ప్రాంతంలో కొనుగోలు చేసి మహబూబాబాద్ ప్రాంతంలో నాటుసారా తయారీదారులకు అమ్మకానికి తీసుకెళ్తున్నట్టుగా. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండలంలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పిలుపుతో మహానాడు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మండల టీడీపీ అధ్యక్షుడు తాట్రాజు అప్పారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం దివంగత నేత నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో జై టీడీపీ నినాదాలతో వాతావరణం ఉత్సాహంగా మారగా మహానాడు సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా బెహరలో జిల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అన్నప్రసాదన వితరణ కార్యక్రమం నిర్వహించారు. జిల్ ఫౌండేషన్ ఉప అధ్యక్షులు జాడ సాయి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ ఉప అధ్యక్షులు ఉర్లం శివతేజ పట్నాయక్ పాల్గొని పిల్లలకు అన్నప్రసాదం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బెహరా మనోవికాస కేంద్రం ద్వారా పిల్లల సంరక్షణ సేవలు అభినందనీయమని, ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగాలని అన్నారు. నిర్వాహకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బెహరా మనోవికాస కేంద్ర నిర్వాహకులు పిల్లలు పాల్గొన్నారు. అలా శివరా
మార్కాపురం జిల్లా కనిగిరిలోని నందు హోటల్లో మహానాడు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కనిగిరి శాసనసభ్యులు, ఒంగోలు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు ముక్కు ఉగ్రనరసింహారెడ్డి హాజరయ్యారు. పట్టణ టీడీపీ అధ్యక్షులు షేక్ ఫిరోజ్, కొలపర్తి మారుతి కుమార్, బొగ్గవరపు సుందరరాజ, వెంకట రామ్మోహనరావు, కొల్లూరి శ్రీనివాసులు, బీవీ నారాయణ, కోట వెంకట సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ భవిష్యత్తు ప్రణాళికపై చర్చలు నిర్వహించారు. కార్మికుల పిల్లల వరకు ఐటీ రంగంలో అవకాశాలు అందించుకున్నారు. ఒక్క పాలసీతో లక్షల కుటుంబాల్లో వెలుగులు నింపాం. నేడు దేశ విదేశాల్లో ఐటీ రంగంలో మన బిడ్డలు సాధించిన విజయాలు చూస్తే ఆనందం కలుగుతుంది. ఇది తెలుగు జాతికి గర్వ కారణం. నాటి విద్య 2020 నేటి స్వర్ణాంధ్ర 2047 యువత కోసమే. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. యువగలం కింద ఆనాటి జనరల్ సెక్రటరీ, ఈ రోజు వర్కింగ్ పార్టీ ప్రెసిడెంట్ రాష్ట్రం అంతా తిరిగారు. యువగలంలో పల్నాడు జిల్లా చిలకలూరిపేట ప్రతిష్టాత్మకంగా ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. పారిశుద్ధ్యం మెరుగుపరిచే పనుల్లో అధికారులతో కలిసి ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు. ఆపరేషన్ క్లీన్ స్వీప్లో పాల్గొని రోడ్లను స్వయంగా శుభ్రం చేశారు. మే 23 నుంచి జూన్ 16 వరకు 20 రోజుల పాటు ఈ కార్యక్రమం జరగనుంది. ప్రత్యేక డ్రైవ్ ద్వారా పట్టణాన్ని పరిశుభ్రంగా మారుస్తామన్నారు ఎమ్మెల్యే ప్రత్తిపాటి. కమిషనర్ గారు కొంచెం కవర్ చేయండి. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో తడిసిన ధాన్యంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య స్పందించారు. తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తామని, రైతులు ఎవరూ అధైర్యపడవద్దని ఆయన భరోసా ఇచ్చారు. ఈ మేరకు ఆర్డీఓ కృష్ణారెడ్డితో ఫోన్లో మాట్లాడి కొనుగోలు కేంద్రాల్లో వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి గింజను కొనుగోలు చేస్తామని, రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని ఆయన తెలిపారు. ఓకే, లోపలికి పోతున్నాయా, పైన చేస్తున్నా? ఓకే, చెప్పి కానీ అడే గారు, నువ్వు అన్ని సెంటర్లకు, ఆలయాలకు సంబంధించి అన్ని సెంటర్లకు మొత్తం చెప్పి ఎక్కడ కూడా రైతులు ఇబ్బంది పడద్దని చెప్పి, నేను తడిస్తే కూడా తడిసిన ధాన్యాన్ని ఆ బాయిలర్ మిల్లు పంపుదాము. నేను దుర్గపల్లి, రాజపేట 2 వస్తా. కానీ లారీలన్నీ కూడా ఉంగపల్లి దాంట్లో ఇప్పుడు 4 లక్షల చిల్లర బ్యాగ్ పడతాయి. అందులో ఎవరికి ఇబ్బంది లేదు. 4 లక్షలు మాట్లాడమని చెప్పి రైతులకు చెప్పండి. అక్కడ ఆ మిల్లర్లు కూడా చెప్పి మొత్తం లారీలన్నీ ఉంగపల్లికి పంపించేసి, ఎందుకంటే వాతావరణం మెత్తబడగా కొంచెం రైతులు భయపడతారు. ఎక్కడ కూడా రైతు ఇబ్బంది పడదు. నాంటే కూడా కొంటాం బాయిల్ మళ్ళీ వాళ్ళు రాజకీయం చేస్తుంది తప్ప ఏం లేదు. మనకు ఎక్కడైనా మనం ఫాస్ట్ గా ఉంటున్నాం. పోయినసారి కంటే ఇప్పుడు చాలా ఎక్కువ వచ్చింది ప్యాడీ, అయినా ఫాస్ట్ గా ఉంటున్నాం. జూన్ అయిపోయి జూన్ 10 దాకానే జూన్ మే వరకే కథం చేస్తున్నాము. నేను చూసుకుంటే గవర్నమెంట్ నుంచి డబ్బులు ఇప్పించే బాధ్యత నాది. మొత్తం మనం వాడుకుందాం. ఎన్ని బస్తాలైనా లేచిద్దాం. ఓకేనా? అన్నమయ్య జిల్లా చిన్నమండంలో జరిగిన మినీ మహానాడు కార్యక్రమంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళులు అర్పించిన అనంతరం ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ప్రజల ఆత్మగౌరవం కోసం స్థాపించబడిందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మినీ మహానాడు పండుగ వాతావరణంలో జరుగుతోందని, అభివృద్ధి సంక్షేమం కార్యక్రమాలను ప్రజలకు వివరించడమే లక్ష్యమని పేర్కొన్నారు.
రాయచోటి నియోజకవర్గ అభివృద్ధికి సాగు, త్రాగునీరు ప్రాజెక్టులు వేగంగా అమలు చేస్తున్నామని తెలిపారు. కార్యకర్తలే పార్టీ బలం అని, వారితో ఎప్పుడూ అండగా ఉంటానని మంత్రి హామీ ఇచ్చారు. లేకపోతే ఒక నాయకుడు కనపడినప్పుడు ఆ భుజం పైన చేస్తే చాలని వాళ్ళు చాలా మంది ఉంటారు. మనం ఒకటే కోరుకోవాలా, ఏదో అంటారు చూడు, గుడ్డి కంటే మెల్లమెల్ల అంటారు. రాష్ట్ర వ్యాప్తంగా మనం 5 సంవత్సరాల్లో చూసినాం. 5 సంవత్సరాల్లో ఎన్నో కేసులు పెట్టించుకున్నాం. మీ అందరికీ 3 పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేస్తే చిన్నమండంలో ఎప్పుడు మన మీద చూపిస్తున్న ఆదరణ బలంగా చూపించారు పోయినసారి. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీకి ఎన్ని కష్టం వచ్చినా నష్టాలు వచ్చినా ఇక్కడ ఉండే కార్యకర్తలు అందరూ చేయబోయి వాళ్ళు చేసిన కృషే ఈరోజు. అప్పుడు మనం ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి పోయిన 5 సంవత్సరాల్లో ఏ రోజు అందరినీ ఒక కాలం పట్టించుకోవాలి. తప్పకుండా శ్రీనివాసపురం రిజర్వాయర్కు నీళ్లు వస్తే నేను చెప్తున్న అందరి ముందర పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండల కేంద్రంలో మహానాడు కార్యక్రమాలు 3 ప్రాంతాల్లో నిర్వహించినట్లు ఎమ్మెల్యే విజయచంద్ర తెలిపారు. సీతానగరంలో 7 క్లస్టర్లు, జోగంపేటలో 6 క్లస్టర్లు, కోట సీతారాంపురం సమీపంలోని భూమాత రియల్ ఎస్టేట్ స్థలంలో 8 క్లస్టర్లుగా సమావేశాలు జరిగాయి. ఈ కార్యక్రమాలకు టీడీపీ కార్యకర్తలు, అభిమానులు వేలాదిగా హాజరయ్యారు. నాయకులు రౌతు వేణుగోపాల్ నాయుడు, అరవింద్ కుమార్, బొడితి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమాలు ఉత్సాహభరితంగా సాగాయి. 2026 మహానాడు ఏర్పాట్లపై చర్చలు జరగగా ఎండను లెక్క చేయకుండా పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొనడం విశేషంగా మారింది. తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి కీర్తిశేషులు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు అన్న నందమూరి తారక రామారావు గారి అందరికీ నమస్కారం. ఈ మహానాడు పండగకి ఇచ్చేసినటువంటి తెలుగుదేశం సభ్యులకు అలాగే కూటమి సభ్యులకి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ చాలా సంతోషం. కొన్ని కారణాల వలన 44 సంవత్సరాల నుంచి ఈ మహానాడిని ఉమ్మడి రాష్ట్రంలో కానీ మన రాష్ట్రం విడిన తర్వాత కానీ ఒక పండగ వాతావరణంలో జరుపుకోవడం అనేటువంటి మనకున్న ఆనవాయితీ. కాకపోతే దేశంలో ఏర్పడినటువంటి కొన్ని సంక్షోభాలకి అనుకూలంగా మన గౌరవ ప్రధాన ఈ కోట సీతారాంపురం భూమాత వెంచర్లో హైటెక్ పరిధిలో మనం ఇక్కడ మహానాడు జరుపుకోవడం జరుగుతుంది. దయచేసి మనం ఈ యొక్క హైబ్రిడ్ ఇది హైటెక్ ఈ తెలియపరచడం కోసం మనందరం నడుము కట్టాలి. ఈ కార్యక్రమం ఈ రోజు రేపు 2 రోజులు చాలా ప్రతిష్టాత్మకంగా మనం జరపాలి. ఎందుకంటే ఇది మనకు ఒక పరీక్ష. మళ్ళీ రేపు నంద్యాల జిల్లా శ్రీశైల దేవస్థానం ఆధ్వర్యంలో చెంచు గిరిజన భక్తులకు ప్రతి నెల చివరి బుధవారం ఉచిత స్పర్శదర్శనం కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముక్కోటి ఏకాదశి రోజున ప్రారంభమై నేటికి కొనసాగుతోంది. స్థానిక చెంచుగూడెలు, పల్నాడు, మార్కాపురం ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివార్ల స్పర్శ దర్శనం పొందారు. దర్శనాంతరం అన్నపూర్ణ ప్రసాద భవనంలో అన్నప్రసాదం అందించారు. సాంప్రదాయ నృత్యాలు, వాయిద్యాలతో వచ్చిన చెంచు భక్తులకు ఆలయం సిబ్బంది స్వాగతం పలికారు. పాతపట్నం నియోజకవర్గం పరిధిలోని 5 మండలాల్లో 12 క్లస్టర్లలో నిర్వహించిన వర్చువల్ హైబ్రిడ్ మహానాడు కార్యక్రమంలో సుమారు 8,000 మంది నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి భోజనం, త్రాగునీరు, మజ్జిగ ప్యాకెట్లు, స్వీట్స్ వంటి సదుపాయాలు కల్పించారు.
ఈ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే స్వయంగా పర్యవేక్షించి కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు. పార్టీ శ్రేణుల పట్ల ఆయన అంకిత భావాన్ని ఈ ఏర్పాట్లు మరోసారి చాటి చెప్పాయని నాయకులు తెలిపారు. శ్రీకాకుళం నగరపాలక సంస్థ పరిధిలోని టీడీపీ కార్యాలయంలో క్లస్టర్ 8 ఇన్ఛార్జ్ ఉంగటి వెంకటరమణ ఆధ్వర్యంలో వర్చువల్ హైబ్రిడ్ మహానాడు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గొండు శంకర్ ముఖ్య అతిథిగా హాజరై పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రసంగాలను కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో వీక్షించారు. పార్టీ బలోపేతం, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై వారి సందేశాలు కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో బూత్ ఇన్ఛార్జీలు, నాయకులు, మహిళలు, యువత పాల్గొన్నారు. ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ సంతోషించే దినం ఇది పసుపు పండుగ మహానాడు. గౌరవ కీర్తిశేషులు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు శ్రీ నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించి 44 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందేశం ప్రతి వేదికకి దాదాపు 300 మందికి కనీసం వచ్చే విధంగా ఏర్పాట్లు చేశాం. అంతేకాకుండా వారికి మార్నింగ్, ఈవినింగ్ టీలు, స్నాక్స్, అలాగే మధ్యాహ్నం భోజన వసతి కూడా ఏర్పాట్లు చేశాం. ఈ కార్యక్రమం తప్పకుండా ఏదైతే నందమూరి తారక రామారావు గారి ఆయన ఆశ్రమ యువ నాయకులు, ఆయన కూడా తాతగారు అలాగే తండ్రి గారి యొక్క ఆశయ సాధనలు, పార్టీ సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్తూ రాష్ట్రంలో సుదీర్ఘ పాదయాత్ర చేసి పార్టీని బలోపేతం చేస్తూ పేద, బడుగు, బలహీన వర్గాలు అన్ని కుల వృత్తుల వారికి అండగా ఉంటారని మాటిచ్చి, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహాయ సహకారాలతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి మరియు సంక్షేమం మరియు పెట్టుబడుల రంగాల్లో ముందుకు దూసుకుపోతూ ఈరోజు అన్ని కార్యక్రమాలని ఏదైతే గౌరవ కీర్తిశేషులు అన్న నందమూరి తారక రామారావు గారి యొక్క ఆశయాలు ఉన్నాయో వాటిని ముందుకు తీసుకెళ్ళి తెలుగువారి అందరి యొక్క యోగక్షేమాల కోసం ఈ పార్టీ పాటుపడుతుంది. గతంలో ఎంతోమంది ఎన్నో ప్రయుక్తులు పడినారు ఈ పార్టీని విధ్వంసం చేయడానికి. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఏవన్ టీవీ తెలుగు న్యూస్.